హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు మంచి టేస్టీ ఈ సీజనల్లో దొరికే పచ్చి జీడిపప్పుతోటి జీడిపప్పు వంకాయ అయితే మసాలా కర్రీ చేశానండి. తక్కువ మసాలా వేసి ఎంతో గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే. ఈ రోజుల్లో అయితే చాలామంది చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే పచ్చి జీడిపప్పు ఇప్పుడే దొరుకుతూ ఉంటుంది. దొరికినప్పుడు అస్సలు మిస్ కాకండి. ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి. రోటీ చపాతీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి బిర్యానీలోకి ఇంకా చెప్పనక్కర్లేదు అనుకోండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అందుకే ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు కూడా నేను ఎలా చేసానో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా దొరికే పచ్చి జీడిపప్పుతోటి మీరైతే ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పచ్చి జీడిపప్పు అయితే ఇలా వాటర్లో వేసేసి తొక్క అనేది తీసుకోవాలన్నమాట. ఒక పావు గంట సేపు నానబెడితే పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. అలాగే వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా రెడీ చేసుకోవాలి. ఇవైతే కొంచెం సేపు నానాలన్నమాట. ఒక పావు గంట 10 నిమిషాల పాటు నానితే తొక్క అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చేతికి కూడా జిడ్డు అనేది అంటుకోకుండా మనం ఈజీగా ఒలుచుకోవడానికి బాగుంటాయి అన్నమాట. మాకైతే ఇక్కడ ఇవి దొరకవు. నేను రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట, ఛత్తీస్గఢ్. వీటిని అపురూపంగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉత్తినే తినేయచ్చండి, నాకు చాలా ఇష్టం. ఉత్తినే తినేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఇలా కర్రీ అయితే ఒక్కొక్కసారి మసాలా కర్రీ అది చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు అయితే ఈ కర్రీ చేస్తున్నాను. ఈ కూర అయితే చేసిన నాటి నేనైతే పరోటా కూడా చేశానండి. పరోటాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇవి కొంచెం ఒలుచుకోవడానికి టైం పడతాయి అనమాట. ఇంకా ఎక్కువగా నానలేదు, తొందరగా తీసేస్తున్నాను. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కిచెన్లో, ఎక్కువసేపు ఉండలేం కదా. అందుకని తొందరగా మనం రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండాలి ఈ సమ్మర్లో. ఎలాగైతే ఒక కప్పుడు వరకు తీసుకుని ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాను పచ్చి జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. వంకాయ కూర కదండి, కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అనేది పోపు వేసేసి లైట్గా వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అప్పటికప్పుడు దంచిన పేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది వేసుకుని కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. వంకాయలు ఒక పావు కేజీ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్న ముక్కలు కాదు, అలా ముక్క కనపడాలి ఆ టైప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడైతే పెద్ద వంకాయలు దొరుకుతాయి. 2 వంకాయలు అయితే వేస్తున్నాను నేను. అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసేసి 2 కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపు. చూసారు కదా, ఇలా కొంచెం మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం సరిపడినంత ఉప్పు వేసేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి 2 కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి జీడిపప్పు కూడా వేసేసుకుందాము, ఎందుకంటే అవి కూడా కొంచెం ఉడకాలి కదా. ముందు నుంచి వేస్తేనే మనకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది వాటిల్లోకి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసి పచ్చి జీడిపప్పు కూడా వేసేస్తాను. అన్నీ కలిపేసి ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకుంటే మొత్తం ఆల్మోస్ట్ సగం పైగా ఉడికిపోతాయి అన్నమాట. అందులోని ఇక వంకాయలు టమాటాలు కూడా ఇస్తే మగ్గిపోతాయండి. కొంచెం సాల్ట్ వేసామంటే మరీ తొందరగా అయిపోతుంది కూర అనేది. ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాను చూడండి. 1-2 నిమిషాలు తప్ప అంతకంటే ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడినంత ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ వేసేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసాను. అందుకంటే మసాలాలు అయితే ఎక్కువ ఏం వేయలేదు నేను. లైట్గా గరం మసాలా ఫ్లేవర్ కోసం వేసాను అంతే. ఘాట్ అనేది ఏమీ ఉండదండి. సమ్మర్లో ఎక్కువ ఘాటుగా తినలేము కూడా, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటాయి. పైన కొంచెం ఒక 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసేసాను. ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయాయి, కొంచెం గ్రేవీలా కనపడాలి కదా, అందుచేత కొంచెం వాటర్ వేసేసి ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుందండి కూర. పైన కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయలేదు ఇందులో. చూసారు కదా, టేస్టీగా రెడీ అయిపోయింది వంకాయ జీడిపప్పు కర్రీ అయితే. మునక్కాడ జీడిపప్పు కూడా వండాలి, తర్వాత నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను అది. ఇప్పుడైతే టేస్టీగా వంకాయ జీడిపప్పు కూర అన్నంలోకి, బిర్యానీలోకి, అలాగే రోటీ, చపాతీ, పరోటా ఎందులోకైనా సరే ఆల్ ఇన్ వన్ అనమాట. ఈ కూర కమ్మగా ఉందండి, ఎక్కువ కారం వేయలేదు, మసాలా ఫ్లేవర్ తోటి సూపర్ టేస్ట్గా వచ్చింది. అందులోని పచ్చి జీడిపప్పు ఉడికిందేమో అండి, ఇందులో తినడానికి భలేగా ఉందండి టేస్ట్ అనేది. ఒకవేళ మీకు పచ్చి జీడిపప్పు దొరకకపోతే మామూలు జీడిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టేసి కొంచెం వేడి నీళ్ళలో అప్పుడు వేసుకుని ఇలా కర్రీ చేసుకోండి. సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అది కూడా. ఇప్పుడైతే ఈ రెసిపీ నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.